लेफ्टिनेंट जनरल फयाज हुसैन शाह, मेजर जनरल राव इमरान सरताज, ब्रिगेडियर मोहम्मद फुरकान शबीर, पाक डॉक्टर उस्मान अनवर, पंजाब ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ మాలిక్ సోహైబ్ అహ్మద్ బర్త్ వీళ్ళందరూ టెర్రరిస్టుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అవును, మీరు వింటోంది నిజమే. ఉగ్రవాదులతో సంబంధమే లేదని పాకిస్తాన్ చెప్పుకుంటుంటే ఇప్పుడేం సమాధానం చెప్తుందో చూడాలి. దేశాన్ని కాపాడాల్సిన సైనికులు ఉగ్రవాదులతో చేతులు కలపడం ఏంటి? పాక్ ఆర్మీకి టెర్రరిస్టులకు ఉన్న సంబంధంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్ర వేట తప్పదు, భారత్ జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టమంటోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉగ్రవాదులకు ఉన్న లింకులను బట్టబయలు చేసింది. షరీఫ్ ప్రభుత్వం టెర్రరిస్టులకు అడ్డాగా మారినటువంటి విషయాన్ని తెలియజేసింది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, టెర్రరిస్టుల విషయంలో పాక్ అసలు రంగేంటో బయటపడింది కదా. ఇప్పుడు పాక్ వక్రబుద్ధి ప్రపంచ దేశాల ముందు కూడా తేటతెల్లమైనట్టేనా? దీంతో ఇక పాక్ ని మనం ఒంటరి చేసిన వాళ్ళం అవుతా ఉంటారా ప్రపంచం దృష్టిలో? ఖచ్చితంగా ప్రధానమంత్రి కానీ డీజీఎంఓ కానీ ఒకటే చెప్తా ఉన్నారు, సింధూర్ ఇంకా ఆగలేదు, సింధూర్ యుద్ధం కంటిన్యూ అవుతా ఉంది, ఇంకా మేము ఎక్కడ కూడా ఆపలేదు, మాకు కొన్ని షరతులు ఉన్నాయి, ఆ షరతులను పక్కా అమలు చేయవలసిందే, ఎలాంటి చర్చలు జరపబోము, ఆ షరతులకు లోబడి పనిచేస్తేనే మేము ముందడుగు వేయగలుగుతాము. అందులో భాగంగా ఉగ్రవాదులను అప్పగించాలి, పీఓకేను భారత్కి ఇవ్వాలనేది కూడా ప్రధానంగా భారత్ డిమాండ్. అయితే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అంతా కూడా పాకిస్తానే. ఇది ప్రపంచానికి తెలిసినటువంటి నగ్న సత్యము. ఎందుకంటే పాకిస్తానే అక్కడ శిబిరమిస్తుంది, అక్కడ మౌలిక వసతులు కల్పిస్తుంది, అక్కడ ఏర్పాట్లు చేస్తుంది, అదేవిధంగా భారతదేశం పైన ఉసిగొలుపుతుంది. మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాను అంటే సన్నాయి నొక్కులు నొక్కుతూ మాకేం సంబంధం లేదు, ఉగ్రవాదులతో మేము అంటగాగలేము, ఉగ్రవాదులు వేరు మేము వేరు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మానవత్వం లేని మానవ మృగాలు ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాను. ఎప్పటికి కూడా మానవత్వం ఉండదు. నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే పాకిస్తాను. ఎందుకంటే మొన్నటిదాకా కాల్పులు విరమిస్తామని చెప్పినటువంటి పాకిస్తాన్ డీజీఎంఓ భారతదేశానికి ఫోన్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి డీజీఎంతో మాట్లాడి మేము కాల్పులను విరమిస్తున్నామని చెప్పి మోసం చేసి పచ్చి మోసకారి దేశం ఏదైనా ఉంటే పాకిస్తాన్ దేశము. ఆ డీజీఎంఓకు చెప్పి కాల్పులు విరమణ చేస్తున్నామని చెప్తే భారతదేశం సిన్సియర్గా అమెరికా కూడా పెద్దన్న పాత్ర పోషిస్తుంది కదా, మధ్యవర్తిత్వం వహిస్తుంది అనేది భారతదేశం కాల్పుల విరమణ చేస్తే ఆ దొంగ చాటున మళ్ళా పచ్చి మోసం చేస్తూ మళ్ళీ కాల్పులకు తెగపడింది. భారతదేశం సైన్యము వాటిని ఎప్పటికప్పుడు తింపికొట్టి డిఫెండ్ చేయగలిగింది. ఇది భారతదేశము నమ్మకము, విశ్వాసము, క్రెడిబిలిటీ అంటే. పాకిస్తాన్ ఏమో పచ్చి మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. అందులో భాగంగానే ఉగ్రవాదులను కూడా పెంచి పోషిస్తుంది. ఉగ్రవాద మూలాలంతా ఉన్నది కూడా పాకిస్తానే, ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తుంది కూడా పాకిస్తానే. మీరు చెప్పినట్టు రోజా ఉగ్రవాదుల అంత్యక్రియలు జరుగుతా కూడా హాజరైనటువంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? డీజీఎంఓ సమావేశంకి భారత్ పక్కా చెప్తా ఉంది, ఎట్టి పరిస్థితిలో కూడా చర్చలు ఉండవు, మా షరతులు ఏవైతే ఉంటాయో ఆ షరతులకు అంగీకరిస్తేనే మేము ఒప్పుకుంటాము. మొదటగా పీఓకే భారతదేశంలో కలవవలసిందే, పీఓకే భారతదేశమేనే. అంతేకాకుండా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించాలి. ఇది సీరియస్ కండిషన్ భారత్ పెట్టింది. అందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తిగా ముయ్యలేదు అని చెప్పింది. అయితే భారతదేశం ఉగ్రవాదుల భరతం పట్టడానికి సిద్ధమవుతా ఉంది. భారతదేశం ఉగ్రవాదుల భరతం పడుతుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏమో ఉగ్రవాదులకు అండగా నిలుస్తుంది, ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తుంది. ఇదంతా కూడా డీజీఎంఓ కానీ భారత ఆర్మీ కానీ అంతా కూడా అబ్జర్వేషన్ క్షుణ్ణంగా చేస్తుంది. రాత్రి 8 గంటలకు కూడా ప్రధానమంత్రి మాట్లాడబోతున్నారు నరేంద్ర మోడీ. కీలకమైనటువంటి అంశాలు చెప్పే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పే అవకాశం ఉంది. పీఓకే గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఉగ్రవాదులను అప్పగించాలని మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా సింధు జలాలను కూడా ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్కి ఇవ్వమని కూడా భారత్ చెప్తా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇంకా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ కాబోతుంది. పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఆర్మీలను ఎవరైతే ఈ యొక్క టెర్రరిస్టులను కాపాడుతున్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏ క్షణమైనా పాకిస్తాన్ దాడి చేస్తే, పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేసినా కానీ ఇక భారత్ ఊకుండే ప్రసక్తే లేదనేది కూడా పూర్తి రైట్స్, స్వేచ్ఛ అంతా కూడా ఆర్మీకి ఇచ్చింది. ఈసారి ఏకంగా అణ్వస్త్రాలనే ప్రయోగించండి అని కూడా మోడీ చెప్పారు. ఇక మొత్తం ఉగ్రవాదుల భరతం పట్టాలి, ఉగ్రవాద రహిత
ప్రపంచంగా మార్చాలనేది కూడా భారత్ కృతనిశ్చయంగా ఉంది. ఉగ్రవాదులకు అడ్డాగా పాకిస్తాన్ మారుతుంది, ఉగ్రవాదులను పెంచి పాకిస్తాన్ ఆర్మీ పోషిస్తుంది. ఈ పాకిస్తాన్ ఆర్మీ సంగతి, అదే విధంగా ఉగ్రవాదుల సంగతి, ఉగ్రవాదులకు షెల్టర్ కల్పించే వాళ్ళ సంగతి, అదే విధంగా ఉగ్రవాదులకు సానుభూతి పరులు, అదే విధంగా ఉగ్రవాదులకు చనిపోతే వాళ్ళ అంత్యక్రియల పాల్గొనే వాళ్ళ సంగతి అంతా చూడాలనేది భారత్ పనిగట్టుకొని ఉంది. అందులో భాగంగానే ఉగ్రవాదులు అప్పచెప్పాలంటుంది, పీఓకేని కూడా మాకే ఇవ్వాలనేది భారత్ డిమాండ్ పెడతా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాడో సర్వత్రా ఉత్కంఠగా మారబోతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.